నమస్తే. నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. సునీత గారు అందరికీ తెలిసిన ఆవిడ, నేను కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇవాళ ఫేస్బుక్ ఎవరైతే యూస్ చేస్తారో అందరికీ సునీత గారు తెలిసిన ఆవిడే. ప్రతిరోజు కూడా లైవ్ చేస్తూ, ఆ మాటకు వస్తే సోషల్ మీడియా ఇంత ఉధృతంగా ఎవరు పడితే వాళ్ళు ప్రమోషన్లు చేయడానికి ముందే సునీత గారు ఫేస్బుక్లో లైవ్లు చేస్తున్నారు. నాకు అప్పటి నుంచి తెలుసు, చాలా ఇయర్స్ నుంచి. అంటే కరోనాకు ముందు నుంచి ఆల్మోస్ట్. అసలు అంటే ఒక ఫేస్బుక్, ఒక సోషల్ మీడియా ద్వారా అందరికీ కూడా సేల్ చేయటం అనేది సునీత గారి దగ్గర నుంచి వచ్చిందండి. నిజం. ఇప్పుడంటే పుట్టగొడుగులాగా చాలా పుట్టుకొచ్చేసాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లైవ్ చేస్తూ ఇంతే ఆదరణ పొందుతున్నారు అని అంటే క్వాలిటీ, క్వాంటిటీ, అలాగే మంచి ధరలు ఇవ్వబట్టి, లేకపోతే అది సాధ్యం కాదండి. అది ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న నాకు ఆవిడ జామదాని చీరల గురించి, లేకపోతే వేరే వేరే శారీస్ గురించి కూడా మీరు లైవ్ చేశారు. చాలా శారీస్ వస్తూ ఉన్నాయి. బట్ ఏమంటారు, మీ సబ్స్క్రైబర్స్ అండి, మెయిన్ ఏంటంటే మీ దగ్గర ఉండే సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటారంటే, ఒక మంచి ఏమంటారు ఫీల్ గుడ్ శారీ అంటే ఈవిడ చూపిస్తే శారీస్ చాలా బాగుంటాయి. నేను మీ వీడియోస్ కూడా కంటిన్యూగా చూస్తుంటాను కదా, చూడగానే అనిపిస్తుంది అనమాట. అంటే క్వాలిటీ, మీరు కూడా అన్ని స్టోర్లు ఎక్కడంటే అక్కడికి వెళ్ళరు, నేను చాలా గమనిస్తూ ఉంటాను. మంచి చీరలు ఉన్నాయి. సో నా సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ అందరికీ తెలుసు, కానీ బట్ నా దగ్గర ఉన్న శారీస్ మీ ఛానల్ ద్వారా మీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చేరాలి అని చెప్పేసి, ముఖ్యంగా జామదాని ప్రజెంట్ బాగా ట్రెండ్. ఏంటంటే జామదాని స్పెషల్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, సమ్మర్లో మనకి పట్టు చీర కట్టుకుంటే ఎంత హెవీ లుక్ వస్తుందో అంత హెవీ లుక్ జామదానితో వస్తుంది. అది కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ అండి. జామదాని అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ ఈ మధ్య వీళ్ళకి ఇంకా బాగా క్రేజ్ వచ్చింది. మనము హ్యాండ్లూమ్ని సపోర్ట్ చెయ్యాలి. కంప్లీట్గా మనకి జామదాని అనేది ప్రాపర్ హ్యాండ్లూమ్ శారీస్. సో అవి ఏంటంటే చాలా క్వాంటిటీ ఆఫ్ శారీస్ వచ్చాయి. మీకు తెలుసు కదండి, మీ అందరికి అంటే ఇప్పుడు నాగశ్రీ గారి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ, అంటే నా ఛానల్ కూడా చూసే వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉన్నారు అంటే కంపల్సరీ అందరికీ తెలుసు. ఏంటంటే మేము ఏది చేసినా కూడా ఒక 10 శారీస్ 5 శారీస్ పెడితే సరిపోదండి. ఆల్రెడీ మా మీద కంప్లైంట్లు ఏంటంటే వీళ్ళు రెస్పాండ్ అవ్వరు అంటారు, ఏది అడిగినా సోల్డ్ చెప్పేస్తారు. అది ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టకండి ప్లీజ్, ఎందుకంటే అది సహజం. నాగశ్రీ గారి ఛానల్లో కూడా వెళ్ళిపోయి మన సబ్స్క్రైబర్ వెళ్ళి మేడం ఎప్పుడు పెట్టినా సోల్డ్ అంటారు. అది అనకండి, ఎందుకంటే అంత క్వాంటిటీ తెస్తే కూడా సోల్డ్ అవుట్ అవుతున్నాయండి. అంటే మనం ఇచ్చే రేటు, క్వాలిటీ అండ్ ప్రతిదీ మల్టిపుల్స్, అంటే ప్రతి వాళ్ళకి రీచ్ చేయాలనేది మెయిన్ టార్గెట్ అనమాట. ఇప్పుడు జామదాని, ఇప్పుడు ఈ చీరలు ఉన్నాయండి, మీరు మామూలుగా ఎక్కడికి వెళ్తే ఏంటంటే మ్యాక్సిమం మీకు ఒక 10-20 లేదా ఒక 50 శారీస్. ఇప్పుడు మన దగ్గర రెడీ టు డిస్పాచ్ 150 to 200 శారీస్ ఓన్లీ జామదాని శారీస్ ఉన్నాయండి. చూసిన అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. రేట్ వైజ్ కూడా అండి. జామదాని అనగానే, హ్యాండ్లూమ్ అనగానే 12,000 15,000 20,000 అంటాం కదా, మనకి ఇక్కడ స్టార్టింగ్ 5,000 నుంచి అండి అందరికీ. అంటే జామదాని శారీ, హ్యాండ్లూమ్ ఒక మంచి శారీ కట్టుకోవాలి అంటే 5,000 నుంచి కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి 5,000 నుంచి హైయెస్ట్ వచ్చేసి 12,000 అండి. చాలా బాగుందండి. మరి 20,000 25,000 28,000 పెట్టక్కర్లేదు. హాయిగా మీరు కావాలనుకుంటే 12,000 10,000 అలా వెళ్ళొచ్చు. లేదు మాకు 5,000లో చాలంటే చక్కగా ఇలాంటి శారీస్కి వెళ్ళొచ్చు. జామదాని బాగుంటుంది. ఇప్పుడు సునీత్ గారి మాట నేను అడ్డం వచ్చాను, కానీ జామదాని అనేది ఇప్పుడు బాగా క్రేజ్ ఉందండి. జామదాని అసలు దేని మీద వస్తున్నా కూడా వదలట్లేదు. కలర్స్ కూడా అండి, కలర్స్ కూడా మంచి కలర్స్, మీనాకారి వీవింగ్, గోల్డ్, సిల్వర్ అట్లా ఇవన్నీ ఇంతకు ముందు ఉండేవి కాదండి. చాలా మందికి ఏంటంటే జామదాని అనగానే ఒక కాటన్ చీర, బెంగాలీ కాటన్, అట్లా ఆ జామదాని టెక్నిక్ అనేది మనకి ఇప్పుడు సిల్క్లో వస్తుంది. కాటన్ అంటే అందరికీ తెలిసిందేనండి, మనకి అమ్మమ్మలు కట్టుకునేటప్పటి నుంచి కూడా బెంగాలీ కాటన్, ఈ జామదాని టెక్నిక్ వీవింగ్. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైన్ క్వాలిటీ, అంటే ఎవరైనా కట్టుకోవచ్చు హ్యాపీగా, ఈజీ టు క్యారీ, ఈజీ టు మెయింటెనెన్స్ అనుకోండి, అసలు ఏమీ లేదు. అట్లాంటి చీరలు ఇప్పుడు మీ ద్వారా ఇవన్నీ చూపించారు. ఎన్ని చీరలు పెట్టామో చూడండి, కొన్నే పెట్టాం. మా వాళ్ళు ఇంకా ఇంత హైట్లో పెట్టేస్తా అంటే లేదు మనము అంటే కన్ఫ్యూజ్ చేయొద్దండి. చూసే వాళ్ళకి కూడా కలర్ కాంబినేషన్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని చీరలు పెట్టానండి, ఒక 40 దాకా పెట్టినట్టున్నా. 40 శారీస్ చూడండి రిపీట్ కలర్ రాదు ఎక్కడా కూడా. ఈ కలర్ ఉందా, ఇది ఈ కింద దానిలో లేదు, ఇప్పుడు ఈ కలర్ ఉందా దీనిలో లేదు, అలా రిపీట్ కాకుండా కలర్స్ పెట్టాను. అంటే మనకి ఈవెన్ చూడటానికి కూడా కలర్స్ మొత్తం చూసే వాళ్ళకి కూడా కలర్ఫుల్ గా ఉండాలి కదా. మా సబ్స్క్రైబర్లు అయితే సునీత్ గారు
ఫోన్ లో చూడరు, టీవీకి పెట్టుకుని ఆ, చూస్తారు. అలాంటి వారికి చక్కగా మా ఇద్దరి కంటే కూడా మీరు చీరల కలర్స్ మీకు ఎక్కువ చూపిస్తామండి. నేను అడగడము వెంటనే సునీత గారు కూడా రండి మేడం మనం చాలా రోజులు అయిపోయింది వెయిటింగ్ అండి మేడం ఎప్పుడు వస్తారా అని. సో నాకు అదే ఆవిడతో కూడా నేను అన్నా మా సబ్స్క్రైబర్లకు మంచి చీరలు ఇవ్వండి, మీరు ఎప్పుడు రెడీ చేసుకుంటే అప్పుడు నేను వచ్చేస్తానన్నా. జామ్దాని అనగానే వెంటనే వచ్చానండి. ఈ చుట్టుపక్కల మణికొండకి ఎక్కడెక్కడ మన సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీరు చక్కగా విజిట్ చేయండి, బాగుంటుంది. లేదు అని అనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక మనం శారీస్ చూపించేద్దాం, ఇప్పటికే చాలా చెప్పేసాం అంతే. ఇక్కడ మీకు 3 స్పెషల్గా పెట్టాను చూడండి, అవన్నీ ఒక ఫోల్డింగ్ ఉన్నా. ఎందుకు అంటే ఈ చీరలు బయట అసలు ఎలా అంటే ఇప్పుడు రిలీజ్ చేసామంటే ఈవినింగ్కి ఇంకొక 1 అవర్కి ఉండవండి, అంత ఫుల్ సేల్ అయ్యే చీరల్లో ఇవి ఒకటండి. మీకు ఒక్కసారి ఇక్కడ గమనిస్తే చీర చూడండి, చాలా బాగుంది. లావెండర్ తో స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇక్కడ పైన అప్ అండ్ డౌన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది. ఇక్కడ పళ్ళు చూసారా, హెవీ పళ్ళు. ఇంకొకటి ఏంటంటే దీనిలో కొంచెం నేను చెప్పేది ఏంటంటే నేను గమనించినంత వరకు, ఎందుకంటే మనకి కస్టమైజ్డ్ స్టిచ్చింగ్ కూడా ఉంది. స్టిచ్చింగ్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నానండి. ఏదైతే ఈ జామ్దాని శారీస్లో బ్లౌజెస్ ఉన్నాయో బ్లౌజెస్ స్టిచ్చింగ్కి వెళ్ళకపోవడమే మంచిదండి. తర్వాత కొంచెం పిగులుతున్నట్టు, ఇంకొకటి లైనింగ్ వచ్చేసి దీనికి అటాచ్ అవ్వదండి. మనం క్రేప్ లైనింగ్ వాడితే కూడా ఫోల్డింగ్స్ వస్తాయి. చాలా మంది ఏంటంటే స్టిచ్చింగ్ చేయించుకొని అది టైలర్ మిస్టేకో మాస్టర్ మిస్టేకో ఈ ఫోల్డింగ్స్ వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అంటారు. కానీ అవేవి టైలర్ మిస్టేక్ మాస్టర్ మిస్టేక్ కాదండి. ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి లైనింగ్ కి కరెక్ట్ గా కూర్చోదు. సో మనకి శారీలో రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి వదిలేసామనుకోండి ఇంకొక 2-3 ఫ్లీట్స్ మంచి నీట్ గా వస్తాయి, ఇంకా హాయిగా ఉంటుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నా దగ్గర అని కాదండి, ఎవరి దగ్గర చేయించుకుంటానంటే మీ ఇష్టము. కానీ సేమ్ బ్లౌజ్ కంటే కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ లేకపోతే శారీలో హైలైట్ పార్ట్ ఉన్న కలర్ బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 3 కలర్స్ తీసుకోవచ్చు. దీనికి మనం సిల్వర్ బ్లౌజ్ వెళ్ళొచ్చు. అసలు లావెండర్ విత్ సిల్వర్ సూపర్ ఉంటుంది. అసలు ఎలా అంటే ఒక మంచి ఏమంటారు ఇండో వెస్టర్న్ లుక్ వస్తుంది, మరీ ట్రెడిషనల్ కాదు. కొంచెం మంచి సంగీతులకి హల్దీకి లేదా ఈవినింగ్ రిసెప్షన్, ఒక మాటలో చెప్పాలంటే అలా 2 వేసుకుంటే అందంగా కనిపిస్తారు. కరెక్ట్. ఇది ఒక కలర్. ఇవి ఇక్కడ మీరు ప్రైస్ చూడండి, మనం చెప్పాను కదండి ఆల్మోస్ట్ మనం స్టార్టింగ్ లోనే కూడా చెప్పుకున్నామండి, మనకి 5000 నుంచి ఇవాళ శారీస్ వచ్చేసి తను చూడడము అంటే ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయి. 5000 నుంచి స్టార్ట్ అయ్యి 12,000 మళ్ళీ రేట్ చెప్పలేదని మీరు తిట్టద్దు. చక్కగా ముందు చీరలు ఆస్వాదించండి, మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ కలర్ చూసారు అసలు బ్లాక్ కదా, ఇక బ్లాక్ గురించి సెలబ్రిటీ నాకు అసలు దీన్ని ఎవరికైనా అందాన్ని. ఇంకొకటి ఈ చీరకు ఒక స్పెషల్ చెప్పచ్చు, ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ వేసి ఒక యంగ్స్టర్స్ అలా స్టైల్ కట్టుకుంటే నేను ఇమాజిన్ చేసేసుకున్నాను, చేశారు అంత బాగుంటుందండి. ఇది ఒక బ్లాక్ కలర్. ఇవి కొంచెం ప్యూర్ వచ్చాయి కాబట్టి నాకు తెలిసి ఇంచుమించు 10-12 7 అనుకుంటా అండి, 7 to 8 7-5 అంటండి, 7-5 తక్కువే ఉంది. అదే 7-5 క్లాత్ కూడా మంచిగా ఉందండి. పిల్లల నుంచి మన ఏజ్ వాళ్ళ వరకు కూడా చక్కగా కట్టొచ్చు. మీరు ఎలా కావాలనుకుంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎల్లో కలర్, మనకి ఆ డిజైన్ లో వచ్చేసి 3 కలర్స్. సరే క్లాత్ ఎంత బాగుంది, అది కూడా చాలా హాయిగా ఉంటుంది. అది ఇది ఈ డిజైన్ లో మనకి 3 కలర్స్ వచ్చాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. మనం ఏంటంటే ప్రతి చీరని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళలేమండి, ఎందుకంటే అన్ని చీరలు ఉన్నాయి ఇక్కడ. ఆ వీడియోని మనం 2 hours పెట్టాల్సి వస్తుంది. సో మనం ఇలా చూపిస్తూ కలర్ కాంబినేషన్ అది చెప్తూ ఉండండి. నచ్చిన వాళ్ళు మార్క్ పెట్టుకుని మీరు ఆన్లైన్ ద్వారా స్క్రీన్ షాట్ డైరెక్ట్ పెడితే కూడా మనము దానికి కావాలి అంటే దాని శారీ డీటెయిల్స్ ఇంకా డీటెయిలింగ్ ఇవ్వాలంటే కూడా మనం ఇస్తాం. డైరెక్ట్ మీరు వాట్సాప్ కి పిన్ చేస్తే మీకు జస్ట్ ఇట్లా చూపించుకుంటూ వెళ్తామండి. కలర్స్ అన్ని మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇది సేమ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఏ బ్లౌజ్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, గ్రీన్ బ్లౌజ్ వెళ్ళొచ్చు. అసలు ఒక చిన్న గ్రీన్ బ్లౌజ్ ఎగ్జాంపుల్ పెడతాను మీకు, మా దగ్గర కస్టమైజ్ స్టిచ్చింగ్ కూడా ఉంది. అక్కడ గ్రీన్ బ్లౌజ్ ఇవ్వమ్మా, ఒకసారి గ్రీన్ ఎలా ఉంది అనేది ఒక ఇమాజిన్ చేసుకోవడానికి బాగుంది. ఈవెన్ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు దీనికి బ్లౌజ్ తో పాటు కుట్టించి పంపించమంటే కూడా నేను స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను. దూరంగా ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు ఇది చూసారా, సునీత డిజైనర్ బోటిక్. కానీ నేను సునీతాస్ అంటున్నాను, సునీతాస్ అన్న కాదండి అని వాళ్ళందరూ చెప్తున్నారు, ఎవరైనా నోటంటే వచ్చేసిందండి. సునీతాస్ డిజైనర్ బోటిక్ కాకపోతే సునీత డిజైనర్ బోటిక్. కానీ మీరేంటంటే ఇక్కడే బ్లౌజ్ డిజైన్ చేస్తారు కాబట్టి దూరంగా ఉన్నవారు మీరు ఎన్ని చీరలైనా బుక్ చేసుకోండి, బ్లౌజ్ కూడా ఇక్కడే రెడీ చేయించుకుని తెప్పించండి. ఇప్పుడు ఈ చీర కాంబినేషన్ చూడండి, మరి ఎక్కడ అసలు
ఇది ఇమాజిన్ చేయండి, ఒక మంచి గ్రాండ్ పెళ్లికి కట్టుకుంటే ఎంత బాగుంటది అసలు. మరి ఈ పట్టు చీర అక్కర్లే, ఇప్పుడు సమ్మర్ ఫ్రెండ్లీ అని చెప్పారు. కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్ సెట్ అయింది. ఇలా నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి బ్లౌజెస్కి వెళ్ళండి. ఒకవేళ వర్క్ వద్దు మనకి, ఇది వర్క్ అంటే మళ్ళీ 3000 ఎక్స్ట్రా అవుతుంది అనుకుంటే జస్ట్ మనకి బనారస్ బ్లౌజెస్ వస్తాయండి. బ్లౌజ్ డిజైన్స్ చాలా ఉంటున్నాయి కాబట్టి ఒక మంచి బనారస్ బ్లౌజ్కి వెళ్ళి ఒక హై నెక్, ఒక డీప్ నెక్ చాయిస్ అనేది వాళ్ళదండి. హ్యాపీగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇలాంటి సారీస్ చీర మీకు చాలా అందంగా కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్. దీనికైతే ఒక బేబీ పింక్ ఉందండి, వెస్ట్రన్ లుక్ వస్తుంది. బ్లౌజులు రెడీగా పట్టుకోండి, అది కరెక్ట్ అండి. నిజంగానే ఇవన్నీ కూడా నేను జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నా. అది మీకు వేరే కలర్ లో చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ నాకు అక్కడ మాకు కనిపించింది. పిల్లలకు పంపాలనుకుంటే పంపించేసేయండి. నేను అమ్మాయికి ఎప్పుడే పంపిద్దామని ఆలోచించేస్తున్నా. ఈ కాంబినేషన్ కూడా అలా చక్కగా అమ్మాయికైనా కోడలికైనా ఈజీగా పంపించి. ఇప్పుడు ఈ కాంబినేషన్ చూడండి అసలు కదా మీరు అన్నట్టు. చీర ఇంతవరకు నేను జామ్దాని చూసాను, ఈ బ్లౌజులు ఎప్పుడు ఇలా పెట్టలేదు కాబట్టి నాకు కూడా నార్మల్ గా అనిపించాయి. ఎప్పుడైతే మీరు అలా పెడుతున్నారో నిజమే కదా, ఎంత అందంగా మారిపోతుంది. అవును, చాలా బాగుంది. ఈ కలర్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనకి 5000 నుంచి హైయెస్ట్ 12 అండి. మనం ప్రతి చీరకైతే ప్రైస్ మెన్షన్ చేయట్లేదు. మీకు ఏదైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళు చక్కగా ధర చెప్తారు. దీనికైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అక్కర్లేదు, ఎందుకంటే రాణి పింక్ బ్లౌజ్ అందరి దగ్గర ఉంటుంది. హ్యాపీగా రాణి పింక్ బ్లౌజ్ తో వెళ్ళిపోవచ్చు. ఇంకా వర్క్ బ్లౌజ్ ఉందనుకోండి ఇంకా హ్యాపీ, ఇంకా చీర హెవీ లుక్ వస్తుంది. ఇదిగోండి మా వాళ్ళు మీరు బ్లౌజ్ రెడీగా పెట్టమన్నారు. అసలు మాటలు లేవండి, బ్లౌజ్ కూడా రెడీగా ఉంది. చీర మీకు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ బ్లౌజ్ తో పాటు కావాలంటే అలా సేల్ పర్పస్ గా ఉంటాయి. ఉన్నాయండి. సైజ్ నేను చేస్తాను. ఈవెన్ వాళ్ళకి ఒకవేళ మెజర్మెంట్స్ తీసుకోవడం రాకపోతే కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని కూడా మా దగ్గర వీడియో ఉంది. అంటే మీకు ఎవరి మెజర్మెంట్స్ వాళ్ళకి తీసుకోవడం, లేదా ఎవరైనా అవతల వాళ్ళతో తీసుకోవడం కూడా చాలా మందికి రాదు. అంటే ఎక్కడ ఏది ఎలా కొలవాలో తెలియదు బాడీలోంచి. సో దానికి కూడా ఒక వీడియో ఉంది మన దగ్గర, అది షేర్ చేస్తాను. దాని ప్రకారం మెజర్మెంట్స్ తీసుకొని చాలా మంచి ఆలోచన అండి. షాపింగ్ ఈజీ అయిపోతుంది. మా దగ్గరకు వచ్చారంటే శారీ, బ్లౌజ్, వర్క్, స్టిచ్చింగ్ కంప్లీట్ గా ఫాల్ పికోతో రెడీ టు వేర్ అన్నమాట. అలా ఉంటుంది అనమాట. అది కూడా డిజైనర్ బోటిక్ అంటే డిజైనర్ బోటిక్ తగినట్టే ఉంటాయండి బ్లౌజులు. ఏదో చెప్పాడో ఏదో కుట్టేయడం కాదు, మీరు ఒక కొత్త లుక్ లో కనిపిస్తారు. ఈవెన్ మన పేజ్ ఫాలో అయితే కూడా వాళ్ళకి తెలిసిపోద్ది బ్లౌజులు ఏంటి. మనం ఎవరైనా కస్టమైజ్డ్ చేసిన బ్లౌజులు అన్ని కూడా చూపిస్తూ ఉంటాం. సో మీరు డైరెక్ట్ సునీత డిజైనర్ బొటిక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఉంది. డైరెక్ట్ ఫాలో అయిపోతే మీకు ఒకసారి చూడండి. అసలు మీరు ఫాలో అవడం కంటే ముందు చూస్తే ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు. యూట్యూబ్ ఉంటుంది, ఫేస్బుక్ లో ఉంటుంది, మీకు ఏది అందుబాటులో ఉంటే అందులో మీరు చూడండి. సునీత డిజైనర్ బొటిక్ అని కొడితే వచ్చేస్తుంది. ఇంక మీరు చక్కగా రోజు అప్లోడ్ చేస్తారు కాబట్టి మీరు అలా కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి దీనికి కూడా పింక్ బ్లౌజ్. నాకు నచ్చింది ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. చాలా అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ కలర్, మంచి హ్యాండ్లూమ్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్. అసలు ఇది చూడండి, ఇది కూడా ఆల్ ఓవర్ లో ఇప్పటి వరకు ఆల్ ఓవర్ చూసాం కదా, ఇది హాఫ్ ఆల్ ఓవర్. అసలు దీనికి పీచ్ బ్లౌజ్ మా దగ్గర రెడీగా లేదు, కానీ ఈ పీచ్ బ్లౌజ్ వేసుకోండి ఎంత క్లాసీ లుక్ వస్తుందో సారీ. కావాలంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న గ్రీన్ కూడా మనం మ్యాచ్ చేయొచ్చు, కానీ యాక్చువల్లీ అసలు పీచ్ అయితే ఇంకా అదిరిపోద్దండి. పీచ్ అయితే కొంచెం ఆ లుక్ తెలుస్తుంది చూడండి, గ్రే విత్ పీచ్ అనేది మంచి కలర్ కాంబినేషన్. ఇది ఒకటి మంచి లుక్ కనిపిస్తుంది. అసలు ఆరెంజ్ అండి, ఇప్పుడు ఆరెంజ్ ఫ్యాషన్ కాబట్టి ట్రెండ్ అండి బాబు. ఎవరు అడిగినా ఆరెంజ్ ఉందా అని అడుగుతున్నారు. అంటే ఏ సెట్ ఓపెన్ చేసినా ఆరెంజ్ కలర్ ఉందా అంటున్నారు. ఆరెంజ్ అని వాళ్ళు ఫ్యాషన్ డిజైన్. యాక్చువల్లీ ఇయర్ కలర్ వచ్చేసి వైన్ ఆర్ డార్క్ మరూన్ అండి, కానీ మనం డిసైడ్ చేసాం ఆరెంజ్ ని. వాళ్ళ కాదర్ కూడా మనం డిసైడ్ చేసాం. లాస్ట్ ఇయర్ అయితే లావెండర్ అలా నడిచింది. ఇప్పుడు ఇది ఉందండి, ఇప్పుడు దీనికి ఇది చూడండి ఎక్కడికో వెళ్ళిపోయిందండి చీర. ఎంత బాగుందో. మీరు మామూలుగా అదే దీన్ని ఒక 30,000 శారీస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ లుక్ లోకి వెళ్ళిపోతుంది 100% అండి. ఇది ఇది ఇప్పుడు ఈ పౌడర్ బ్లూ కూడా మనకి ఇంతకు ముందు ఒక బ్లూలు ఉండేవండి, కానీ ఇప్పుడు ఈ కలర్ బాగా అంటే వెస్ట్రన్ లుక్ వస్తుంది. మంచి కలర్, ట్రెడిషనల్ కలర్ కాదు అసలు, మంచి ఇప్పుడు బాగా నడుస్తున్న కలర్. ఇది కూడా చూడండి అప్ అండ్ డౌన్ వచ్చేసి కంప్లీట్ గా బోర్డర్ వచ్చింది, మిడిల్ లో మళ్ళీ వీవింగ్ వచ్చింది. చాలా కూడా చాలా అసలు వెయిట్ చూడండి. దీనికి మనం పింక్ కి వెళ్ళొచ్చు, లైట్ వెయిట్. అదే అసలు వెయిట్ 50+ వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, కరెక్ట్. అవును, అలా అని సునీత్ గారి వయసు వాళ్ళు కట్టచ్చు, ఎవరైనా కట్టచ్చు, అందరూ కట్టచ్చు. అవును, ఇది ఒక కలర్. అసలు ఈ కలర్ చూడండి, మెహందీ గ్రీన్. ఒకసారి దీన్ని పెట్టి చూద్దాం ఎలా ఉందో. అసలు ఎస్
అసలు ఇది చూడండి ఒక్కసారి అసలు అంటే అమ్మాయికి తీసుకుంటే ఎలా చేయొచ్చు అని ఇప్పుడే ఊహించుకుంటున్నానండి. ఒకసారి జూమ్ చేసి చూడాలన్నమాట ఈ చీర బ్లౌజ్, అంత మంచి లుక్ వచ్చింది, చాలా కాంబినేషన్ అండి. ఇంకొకటి ఏంటంటే మనకి వర్క్ కూడా దీనికి మ్యాచ్ అయిపోయిందండి, కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అసలు మీకు కావాలనుకుంటే ఈ బ్లౌజ్ ఇది ఇలా సెట్ చేసుకోండి, ఫంక్షన్ కట్టండి, కట్టుకోవచ్చు. అవును, అది కరెక్ట్. ఇక అసలు పింక్ అండి, ఎవరు కట్టుకున్నా రాణి పింక్ లో అందమైన పింక్. అవును, ఇది ఒక్కసారి ఇట్లా మనం షోల్డర్ మీద వేసుకుంటే తెలుస్తుంది కలర్. ఇక్కడ చూడండి కూడా ఎంత బాగుందండి, లైట్ వెయిట్ అండి కదా, చాలా. ఈవెన్ ఒక సింపుల్ గా ఇలా స్టెప్ పెడితే కూడా కలర్ జామ్దాని చీరలు ఇంత అందంగా చేసేయచ్చా అన్నట్టుగా ఉందండి సునీత గారి దగ్గర. మనం చాలా జామ్దాని చూసాం కానీ ఈ ఫీల్ అనిపించలేదు నాకు. ఇప్పుడు తను వేసుకుని ప్రతిదీ బ్లౌజ్ అలా సెట్ చేస్తే నిజమే కదా, జామ్దాని ఇలా కట్టుకుంటే అందంగా ఉంటుంది అని అనిపిస్తుంది. దీనికి ఆ బ్లౌజ్ ఇయ్యమ్మ చూద్దాం. ఆ బ్లౌజ్ అసలు జామ్దాని చీరలకు బ్లౌజులు ఎలా సెట్ చేసుకోవాలని మమ్మల్ని అడగండి. అది ఈవెన్ దగ్గర అడగాలి. మనకి ఒకవేళ వాళ్ళు ఏం శారీ మన దగ్గర కొనుక్కోక్కర్లేదండి, పాపం వాళ్ళ దగ్గర శారీ ఆల్రెడీ కొనుక్కొని ఉన్నా కూడా మనకి తెచ్చి ఇవ్వమనండి, బ్లౌజ్ మనం డిజైన్ చేస్తాం, డిజైన్ చేసిస్తారు. అలా వద్దు మేము హాయిగా ఎలా కొనుక్కుంటా ఉంటారా వెంటనే తీసుకోవచ్చు. అవును, రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. 5,000 నుంచి 12,000 బిలోనే వస్తున్నాయి. అవును, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏ చూపించినా 5 to 12 మధ్యలోవే. ట్రెడిషనల్ కలర్ ఇది, అంటే ఇది కట్టుకుంటే వాళ్ళని చూడగానే ఒక పద్ధతి లుక్ వస్తుంది. చూడండి, అరే చాలా పద్ధతిగా ఉన్నారు, ఆ లుక్ అనమాట. ఇది ఒక కలర్ చాలా బాగుంది. ఇది కూడా దానిలో ఇది లావెండర్, పింక్ లావెండర్ మిక్సింగ్ షేడ్ అండి. పింక్ మనకి లావెండర్ కలర్ లో ఇచ్చారు. చీర అంతా కూడా ఇదే బుట్టి వస్తుంది. ఇది ఒక ట్రెడిషనల్ అండి. అసలు ఫస్ట్ జామ్దాని స్టార్ట్ అయింది ఈ డిజైన్ తో. అసలు మనకి జామ్దాని చీరలు అనగానే ఇది ఒక పటోలా డిఫరెంట్ లుక్. ఇది ఎక్కువగా మనకి బెంగాల్ కాటన్, బెంగాల్ కాటన్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. తర్వాత నుంచి మీరు అన్నట్టుగా కొమ్మలు లతలు అన్ని వచ్చాయి. అసలు ఈ కలర్ చూడండి, నెమలి కంఠం రంగు అండి, ఇది చాలా బాగుంది. కలర్స్ అండి, కలర్స్ మెయిన్, ఆ కాంబినేషన్స్ మెయిన్, అది చీర కరెక్ట్ గా ఇచ్చారు. ఇది ఒక కలర్ అంటే ఇవ్వడం కంటే కూడా మీరు సెలెక్ట్ చేయడం. అసలు వీవర్ ని చీల్చి చెండాడతామండి మనం అక్కడికి వెళ్తే. ఈ చీరకు ఒక స్పెషల్ ఉంది, మీరు ఒకసారి చీర మొత్తం ఓపెన్ చేద్దామండి. ఇది చీర మొత్తం జామ్దాని వీవింగ్ ఉంది చూడండి. అది కూడా ఒక ఏమంటారు ట్రైబల్ డిజైన్, ట్రైబల్ తీసుకున్నాం. పళ్ళు వచ్చేసి ట్రైబల్ అలా తీసుకున్నారు. జస్ట్ దీని ప్రైస్ ఎంత బాగుంటుందో. దీని ప్రైస్ చూడండి, ప్రైస్ 7,560లో వచ్చేస్తుంది. మొత్తం వీవింగ్, అసలు చీర మొత్తం వీవింగ్ 7,550 అండి. చీర చాలా బాగుంది. దీనికి ఏ బ్లౌజ్ వెళ్ళదు? దీనికి మంచి గ్రీన్ బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు అండి. గ్రీన్ అదర్వైజ్ ఎల్లో బ్లౌజ్. ఇదిగోండి మా వాళ్ళు అసలు రెడీగా ఉంచమన్నా చీర అందమే మారిపోతుంది అసలు బ్లౌజ్ తోటి. అది తీసుకుంటే అలా సెట్ చేసుకోవాలండి. చాలా బాగుంది. మనకి ఇంత ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది 7,550 మాత్రమే. అదే అంటున్నాను కదా, ప్రైస్ వైజ్ కూడా సూపర్. ఇది కూడా చూడండి, మంచి మెజెంటా పింక్ కదా, 2 కలర్స్ బాగున్నాయి చాలా. అసలు ఇట్లా సూపర్ గా కనిపిస్తుంది. ఇది ఎల్లో ట్రై చేయొచ్చు, ఎల్లో ట్రై చేయొచ్చు. మన దగ్గర ఎల్లో బ్లౌజ్ ఎల్లో ఒకటి ఉంది. వాళ్ళ పిల్లలు రెడీగా ఉన్నారండి. ఇదోండి ఎల్లో మీద కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అండి. ఇంకొకటి చిన్న సజెషన్ ఏంటంటే, జామ్దాని చీరలు వర్క్ చేయించుకునేటప్పుడు జర్దోజీ వాడొద్దండి. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది డెలికేట్ ఉంటుంది. సో మనకు ఆ తట్టుకుంది అంటే చీర పాడైతుంది, బ్లౌజ్ పాడైతుంది, అలా చూసుకోలేము అసలు. సో మీరు మంచి థ్రెడ్ తో చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న చిన్న నెక్ లైన్, ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి. అసలు ఇప్పుడు ఎల్లో ఎలా రాసిల్క్ తీసుకుని చిన్న ఫ్లవర్ డిజైన్. ఆ డిజైన్ ఎలా ఉండాలంటే ఇలా కొట్టొద్దండి, మంచి ఎలిగెంట్ లుక్, సెటిల్డ్ లుక్ రాదు. ఇప్పుడు మీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. అలా మర్చిపోయి లాస్ట్ టైం ఇదే బ్లౌజ్ వేసారంట, గుర్తు చేశారు. ఆ వీడియో చూడకండి, ఇదే చూడండి. కరెక్ట్, ఇది చూడండి. అసలు ఇది పళ్ళు మాత్రమే జామ్దాని. ఇట్లా పట్టుకుందాం శారీ అంతా కాకుండా ఇలా పట్టుకుందాం మనం చీర. పళ్ళు హైలైట్ అవుతుంది. ఇది మనకి ఈ వీవింగ్ అండి మెయిన్. ఇక్కడ ఇలా తీయండి, ఇక్కడ చూడండి కలర్ జరీ మీద ఇంత ఈ వీవింగ్ హ్యాండ్లూమ్ తోటి. చాలా బాగా చూడండి, మీకు చెప్పాను స్టార్టింగ్ కాస్ట్ అని. స్టార్టింగ్ లోకి వచ్చినట్టు 5,250 అంతే. 5,250లోనండి. చాలా బాగుంది. ఇది జామ్దాని మస్లిన్ కోరాలా వచ్చింది, బాగా చాలా బాగుంది. పళ్ళు కూడా చాలా చక్కగా మంచి కంప్లీట్. ఈ సారీస్ కి పళ్ళు హైలైట్ అవుతుంది. అంటే పళ్ళు ప్లస్ బ్లౌజ్ మనం ఇంకొంచెం డిఫరెంట్ వేలో బ్లౌజ్ వెళ్ళాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది మంచి వైట్, హాఫ్ వైట్. అసలు ఇది రిసెప్షన్స్ కట్టుకోవచ్చండి.
ఈవెన్ మీరు అన్నట్టు బ్లౌజ్ హైలైట్ అవుతుంది. ఇంకొకటి ఈ జామ్దాని అనగానే ఏజ్డ్ వాళ్ళు కట్టుకుంటారు అనుకుంటారు కదా, కానీ ఇది యంగ్స్టర్స్కి వెళ్ళొచ్చండి. మంచి బోట్ నెక్ వెళ్ళిపోయి స్లీవ్లెస్ బ్లౌజ్ వెళ్ళిపోయి ఇది స్టైల్ కట్టుకొని ఒక లాంగ్ ఇయర్ టాప్స్ పెట్టుకుంటే చాలు, ఇంకా అసలు అక్కర్లేదండి ఇంకేమి. అంత మంచి హెవీ లుక్ వస్తుంది. అండి పిల్లలకి చాలా బాగుంటుంది. అవును, మనకంటే కూడా పిల్లలకి చాలా వాళ్ళకి ఏంటంటే లైట్ వెయిట్ లో కావాలి, కంఫర్ట్ ఉండాలి. అసలు ఇది చూడండి మంచి బ్రైట్ కలర్, అచ్చం రామచిలక కలర్ ప్రాపర్ అంతే. చిలక పచ్చ అంటే ఇదేనండి. ఇప్పుడు ఇలాంటి సారీస్ కి సెల్ఫ్ వెళ్ళాలి బ్లౌజ్, కాంట్రాస్ట్ సెట్ కాదు, సెల్ఫ్ తోటి లుక్ వస్తుంది. అదర్వైజ్ మనం ఈ బ్లాక్ లో ఉంది చూడండి, ఒక వెల్వెట్ బ్లౌజ్ ఉంటుంది. ఇప్పుడు వెల్వెట్ బాగా ట్రెండ్ అండి. ఇప్పుడు ఈవెన్ ఈ చీరల్లో కూడా వెల్వెట్ బ్లౌజ్ బాగుంటది. ఎవరైనా వెల్వెట్ వేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు నేను దీనికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ వెల్వెట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇదండి ఇప్పుడు చూడండి చీర కదా, లుక్కే మారిపోయింది. చాలా బాగుంది. ఇట్లా ప్యారెట్ గ్రీన్ అంటే ఈ కలర్ ఇంత బ్రైట్ ని ఆ బ్లౌజ్ తో సెటిల్ చేస్తుంది. అలా మంచి లుక్ వస్తుంది. ఇలా వెళ్ళిపోవచ్చు. ఇవాళ అయితే మీ ద్వారా ఎన్ని బ్లౌజెస్ చూపించాము తెలుసా. చీర అందంతో పాటు బ్లౌజ్ రెండు కూడా చక్కగా సెట్ చేసి చూపిస్తున్నారండి సునీత గారు. మరి బోటిక్ స్పెషల్ అదే. ఇక్కడ డిజైనర్ బోటిక్ అంటే ఏదో మామూలుగా బ్లౌజ్ కుట్టిచ్చేసి ప్రతి వాళ్ళు ఇప్పుడు బ్లౌజ్ కుట్టేవాళ్ళు కూడా పేర్లు పెట్టేసుకుంటున్నారు. అలా కాదండి, ఒకసారి మనం డిజైనర్ దగ్గరికి వచ్చామంటే మన లుక్ కూడా మారిపోవాలి. అలా ఉండేలాగా సునీత గారు చక్కగా డిజైన్ చేస్తారు. పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా ఉంటాయండి. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు. కోకాపేటలో ఉంది. నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం. ఎంత ఇది జస్ట్ మీరు ఇప్పుడు ప్రైస్ చెప్పాలండి ఈ చీరది. ఇది శారీ మొత్తము సీక్వెన్స్ వీవింగ్ ఉంది. పళ్ళు వచ్చేసి మనకి పైతని స్టైల్ పళ్ళు వచ్చింది. ఈ చీర ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? అంటే ఇవి మరి మనకు వచ్చింది కాబట్టి 5 నుంచి 6 లోపల ఉండొచ్చు. అంతేనట్రా? మీరు సూపర్ అండి. 8 ఎందుకంటే శారీ అంతా సీక్వెన్స్ వచ్చింది. పళ్ళు జామ్దాని బాగా పైతని పళ్ళు ఎలా వస్తుందో హెవీ వచ్చింది అనమాట. ఈ చీర 8,200 అండి. 8,200 అసలు గ్రాండ్ లుక్ వస్తుంది. ప్యూర్ కోరా వస్తుంది. నేను అతి పప్పులో కాలేసాను. అంటే చీర హెవీ ఉంది. ఇంకొకటి ఎడ్జ్ కూడా కూర వచ్చింది చూసారా మనకి. ఈ ఎడ్జ్ కూడా ఆ కూర తోటి ఆ చీర లుక్. దీనిలో ఇంకో కలర్ అండి, అసలు ఇది నా ఫేవరెట్ బ్లాక్. ఇది చాలా బాగుంది. అసలు పళ్ళు కూడా చూడండి. ఇది మళ్ళీ ఎక్కువ వీవింగ్. నాకు తెలిసి ఇది ఇంకొక డిఫరెంట్ ప్రైస్ అయి ఉంటది. అంటే వీటిల్లో మనకి ఆ పళ్ళు ఆ శారీ డిజైన్ బట్టి చేంజ్ అవుతూ వస్తుంది. ఇది కూడా సేమే అండి. వీటిల్లో మనకి మీరు అన్నట్టు 5,000 కూడా ఉంది కదా, అది కూడా చూపిస్తాను. అక్కడ పొరపాటు పడ్డా మీరు కూడా ప్యూర్ వస్తుంది. అవును, ఇదిగోండి పళ్ళు చూడండి చాలా బాగుంది. బ్లాక్ కలర్, దీనికి మంచి మరూన్ బ్లౌజ్ వేసుకుంటే చాలండి బ్లౌజ్ హ్యాపీగా. నా దగ్గర ఇంచుమించు ఈ మధ్యకాలంలో కొన్న చీరలు ఇవన్నీ పళ్ళు 40 ఉన్నాయి. అవి తెచ్చేసుకుని వచ్చేసి బ్లౌజులు సెట్ చేయమంటే బాగుంటదేమో. అవును, హ్యాపీగా మేము బోలెట్ సెట్ చేసి పెడతాం. ఇవన్నీ పళ్ళు జామ్దాని హెవీ ప్యూర్ మస్లిన్ కోరా వస్తుందండి. చక్కగా మన సీక్వెన్స్ వర్క్ వచ్చింది. తర్వాత పళ్ళు వచ్చాయి. మెత్తగా ఉంది క్లాత్. అసలు అది కొంచెం జారుతుంది. ఫాలింగ్ అండి మెయిన్ వచ్చేసి సారీస్ అన్ని కూడా కంప్లీట్ గా ఫాలింగ్. అదిగోండి ఇది ప్రైస్ చూడండి. ఇది కొంచెం మళ్ళీ తక్కువ 5250 ఇప్పుడు కరెక్ట్ ప్రైస్ ఇదండి. ఇది నేను చెప్పేది అయితే వస్తుంది. అవి ఇంక నెక్స్ట్ కొంచెం రెండు ఒకలా ఉంటాయి కానీ ప్రైస్ ఫ్యాబ్రిక్ వేరు, అది ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది చెప్తారు చూడండి. ప్రైస్ వెళ్ళే కొద్ది 8 లో మాకు వద్దు, నేను ఇప్పుడు అంత ఎఫర్ట్ చేయలేను అని అనుకునేవారు 8 లుక్ రావాలి, 5 లోనే రావాలి అంటే ఇలా వెళ్ళిపోవచ్చు. అది కరెక్ట్ మాట. ఇదండి ఇది కూడా బ్లాక్. ఇది కూడా చాలా బాగుంది. మంచి బ్లాక్ సారీ, హెవీ సారీ, పీకాక్స్. అసలు వీటికి బ్లౌజెస్ కూడా ఎక్కువ అక్కర్లేదండి. మీ దగ్గర ఉన్న బ్లౌజ్ తో పేరప్ చేసేసుకోవచ్చు. అందరి దగ్గర మన దగ్గర అందరి దగ్గర పింక్ బ్లౌజ్ ఉంటుంది, ప్యారెట్ గ్రీన్ ఉంటుంది, డార్క్ నావీ బ్లూ బ్లౌజ్ ఉంటుంది. ఏ బ్లౌజ్ తో ఇది మంచి పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. ఇవి మీకు దొరకవండి. ఇలాంటి పళ్ళు జామ్దానీలు మీకు దొరుకుతాయి, జామ్దాని చీరలు. కానీ ఇంత క్వాంటిటీ ఆఫ్ ఎక్కువ సారీస్ ఒక 3-4 ఉంటాయి. ఊరికి ఒక 10 చీరలు 5 చీరలు అట్లా పెడతారు. అవును, కానీ ఇంకా 150 సారీస్ ఉన్నాయండి. మనం వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఇంకా వాళ్ళు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే కళ్ళు పోతాయి అనమాట. అన్ని చీరలు ఉన్నాయి మన దగ్గర. ఈ కలర్ కూడా బాగుంది. ఆల్ ఓవర్ మంచి ఆల్ ఓవర్ క్లాస్. అవును సారీ కదా. దీనికి మంచి నావీ బ్లూ బ్లౌజ్ తో పేరప్ చేయాలండి.
అన్నిటికీ పింకే మ్యాచ్ కాదు, దీనికి ఈ కలర్ కాంబినేషన్ కి బ్లూ బ్లౌజ్ తో చాలా లైట్ బ్లూ మన దగ్గర రెడీగా లేదు కానీ యాక్చువల్లీ బ్లూ బ్లౌజ్ తో చాలా బాగుంటుంది. కొన్ని బ్లౌజెస్ కొన్ని క్లయింట్ రెడీగా ఉండాలన్నమాట, వెళ్ళిపోతూ ఉంటాయండి ఎప్పటికప్పుడు. పీచ్ కలర్, ఇది కూడా సింపుల్ గా అందంగా ఉంది, ప్రాపర్ కనకాంబరం పీచ్ అంతే. ఆ కలర్లు చూడండి ఎక్కడా కూడా ఇలా బ్రైట్ గా కొడుతున్నవి లేవు, అన్ని సెటిల్డ్ గా ఉన్నాయి. మెయిన్ జామ్దాని స్పెషల్, చక్కగా కట్టేసుకోవచ్చు. ఇది శారీస్ స్పెషలే మనం అదే అని చెప్పొచ్చు. ఇది చూడండి అసలు మంచి ఒక సీ గ్రీన్ కాదు, అలానే స్కై బ్లూ కాదు, మంచి బ్రైట్ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అసలు దీనికి పింక్ బ్లౌజ్ మీద కొంచెం డార్క్ ఉందండి, బ్లౌజ్ వస్తుంది. దానికి ఏంటంటే కింద బ్లౌజ్ ఇది బనారస్ బ్లౌజ్. నేను ఇందాక మీకు బనారస్ బ్లౌజ్ అన్నాను చూడండి, ఎలా వస్తుందంటే ఇదిగోండి ఇలాంటి బ్లౌజెస్, ఇలాంటి బ్లౌజెస్ తో చాలా బాగుంటాయి. ఇది కొంచెం మ్యాచ్ అవ్వలేదు కానీ ఇలాంటి బ్లౌజెస్ వెళ్తే ఇంకా హ్యాపీ కట్టుకోవచ్చు చీర, కంఫర్టబుల్. ఇక్కడ చూసారా మా నెక్ ఇలా కదా, నెక్ ఫ్రంట్ కూడా ఫ్రంట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి. హై నెక్ బ్లౌజ్ చూసారండి, చాలా బాగున్నాయి, ఫ్రంట్ బ్యాక్ కూడా నెక్. అవును, అసలు వేసుకుంటే కూడా బ్లౌజ్ ఎక్కడ ఫోల్డింగ్స్ రావద్దు, చాలా ఇట్లా పెట్టినట్టు ఉండిపోవాలి బాడీ మీద. ఇది గ్రే కలర్, రేర్ కలర్ ప్లస్ ఆ మధ్యలో వచ్చిన మీనాకారి వీవింగ్ తోటి చాలా హైలైట్ అవుతుంది. ఈ చీరలో ఎక్కడా ఎక్కువ లేదండి, అన్ని చాలా కరెక్ట్ గా ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి, అసలు బిస్కెట్ కలర్ అంటూ కరెక్ట్, ఎగ్జాక్ట్ బిస్కెట్ కలర్ అంటే ఓల్డ్ బిస్కెట్ కలర్. ఇప్పుడు బిస్కెట్లు కాదు, ఇప్పుడు బిస్కెట్లు చాలా రంగులు వచ్చాయి. ఇప్పుడు బిస్కెట్లు చాలా రంగులు కాదు, చీరల్లో షేడ్లు వచ్చేటట్టు వచ్చాయి. కోరా కలర్, క్రీమ్ కలర్ మానేసి బిస్కెట్ కలర్ అనేవారు, సేమ్ అలాగా దీని మీద కూడా జామ్దాని చక్కగా నీట్ గా బేజ్ కలర్, అట్లా స్కిన్ కలర్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా మంచిగా ఉన్నాయండి. మీకు ఇంకొకటి, ప్రతి చీరలో మీరు మెయిన్ మనం మెన్షన్ చేయలేదు కానీ ఈ బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ అండి, ఇది వచ్చేసి పట్టు బార్డర్. అంటే మనం ఈవెన్ ఎడ్జి ఎక్కడ కూడా కోరా లాగా రాదు, ఇలా వేసుకుంటే కూడా నీట్ గా ఉంటుంది, ఆ కోరా తోటి మంచి కూర్చుంటుంది సారీ. ఈ కలర్ అయితే మీరు అన్నట్టు అంటే పెళ్లి వారు ఎలాగో పట్టు కడతారో మనం పెళ్లికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి కట్టుకుంటే దీనికి పర్పుల్ బ్లౌజ్ తో పేరప్ చేద్దామండి, అసలు ఒక లెవెల్లో ఉంటుంది. చెక్స్ బ్లౌజ్ ఇచ్చి కరెక్ట్ బ్లౌజులు భలే రెడీగా ఉన్నాయి మీ దగ్గర, అనుకోకుండా తీసుకొచ్చినవి ఇవన్నీ అక్కడ నుంచి కరెక్ట్ కలర్లు సెట్ అయ్యాయి. అంటే చీర మారిపోయిందండి, బ్లౌజ్ అలా పెట్టేటప్పటికి అవును చీర లుక్ మారిపోయింది. ఇక్కడ చూడండి అసలు అంత బాగుంది ఇలా. అసలు ఇంక దీన్ని ఎవరండి పట్టు చీరని డామినేట్ చేస్తుంది, ఇదైతే అక్కడ ఉన్న పట్టు చీరల మీద అన్నిటిని డామినేట్ చేస్తుంది ఈ కలర్ అయితే. అసలు ఇది ఈ కలర్ చూడండి, దీనికి ఒక బ్లౌజ్ చూపిస్తాను మీకు, చాలా హాయిగా ఉందండి. మీకు ఇందాక ఒక చెప్పాను చూడండి, మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని స్టైల్ గా కట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, అసలు పిల్లలు వేసుకుంటే ఇట్లా వేసుకోవాలి, ఎంత బాగుందనండి. దీని మీద ఏదైనా బీట్స్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ పెద్ద పెట్టుకుంటే పర్ల్ ఇయర్ రింగ్స్ ఒక్కటి చాలండి, అసలు ఏం మెళ్ళ కూడా వేసుకోక్కర్లేదు. ఎంత సెటిల్డ్ ఉందో చూడండి, చీర క్లాస్ లుక్ వచ్చేసింది ఆ బ్లౌజ్ తోటే. చీర మంచి బాగుంది, అంటే మిగతా బాగాలేదని కాదు కానీ కొన్నిటికి అట్లా పెద్ద హడావిడి వద్దు అనుకునేవారు దానికి వెళ్ళచ్చు. ఇది కల్నేతుంది చీర. ఇప్పటి వరకు మనం సింగిల్స్ చూసాం కదా, బట్ ఈ చీరలో చూడండి పింక్ అండ్ బ్లూ మిక్స్డ్ కల్నేత కలర్ లో ఉన్నాం. ఇది ఒకసారి అసలు కింద చీర సేమ్ డిజైన్ లో సూపర్. దీనికి ఇందాక నేను చూపించిన బనారస్ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందండి, అక్కడ పైన ఉంది కదా అదేం బ్లౌజ్ ఇదిగోండి, ఇది ఎవరిదో క్లయింట్ది, జస్ట్ నేను మీకు మ్యాచ్ కోసం చూపిస్తున్నా. మళ్ళీ ఇలాంటి బ్లౌజ్ కావాలని అడగద్దు. ఇదిగోండి బ్లౌజ్ ఇలా, ఇది కానీ ఇదైతే ఇంకా అసలు పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. అలా వేస్తే దీన్ని ఇంకా కాంట్రాస్ట్ తో వెళ్తే చీర కలర్స్ చూడండి ఎంత ఎంత మంచి హైలైట్ అవుతున్నాయి. ఇలాంటి బ్లౌజెస్ ఇదిగోండి, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టడం, అట్లా బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు. ప్యాడెడ్, వితౌట్ ప్యాడెడ్, హై నెక్, డీప్ నెక్ రెడీగా ఉంటాయి, లేదా రెడీగా చేసి ఇచ్చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది, లైట్ పిస్తా గ్రీన్ చూసాం కదా, నెక్స్ట్ ఇది బాగుందండి. మిగిలిన డార్క్ కలర్స్ మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు, లైట్ ఇష్టపడే వాళ్ళకి రెండు చాలా చాలా బాగుంటుంది. అవును, ఇది జామ్దానిలో ఫస్ట్ కలర్ ఇదే అండి. అసలు జామ్దాని అనగానే వీవర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఎల్లోస్ తోటే, తర్వాత అసలు ఏమంటారు మెరిసిపోయాయి కలర్స్ అన్ని. చాలా బాగుంది, బ్రైట్ కలర్. నేను కలకత్తా దగ్గర ఒక ఊరికి వెళ్ళినప్పుడు మొత్తం ఊరంతా కూడా ఇవి చేస్తూ నేను అక్కడికే వెళ్ళాను. ఇంటి ముందు అన్ని కూడా ఇవే రంగు. అసలు ఎలా ఉంటుందంటే రంగు మనకి మనసుకు కూడా భలే అనిపిస్తుంది. ఇంటి దగ్గర ఈ రంగులు అనమాట, మనకి ఈ రంగులు రావు. మన నేతకు వచ్చేటప్పటికి ఎరుపు, ఆకుపచ్చ, నీల అలా ఉంటాయి. ఇలా డిఫరెంట్ కలర్లు ప్రతి గుమ్మం దగ్గర ఆరేసి ఉంటాయండి, వాళ్ళని వర్క్ చేసి రెడీ చేసి.
ఊరంతా కనబడతాయి రంగులు కదా. కోల్కతా నుంచి కూడా ఇది ఆల్మోస్ట్ ఇంకా 150 కిలోమీటర్స్ వెళ్ళాలండి. నేను వెళ్ళాను అక్కడికి. అంటే డైరెక్ట్ అసలు వాళ్ళు ఎలా తయారు చేస్తారు అక్కడికి మనం వెళ్ళాం కాబట్టి ఇంత క్వాంటిటీ శారీస్ డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చిన శారీస్ మీకు ఎక్కువ వస్తాయి. ఎవరి మధ్యలో లేరిక, అక్కడ నేచిన ఆయన నేనే ఉన్నాం, ఇంకా మధ్యలో ఎక్కడ మారలేదు, మంచిగా మనకు వచ్చేస్తాయి. అవును, అందుకే మీకు ప్రైస్ కూడా ఇంత ఆల్ ఓవర్ వచ్చినప్పటికీ 5000 నుంచి ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయండి. 5000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 12,000 వరకు ఉన్నాయి. మీరు ఏదైనా కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్లు. ఒకసారి దగ్గర ఉన్న వాళ్ళు స్టోర్ని విజిట్ చేయండి, ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అన్నట్టు సునీత గారు నేను అడగడం మర్చిపోయాను, మీ ఎగ్జిబిషన్స్ ఎప్పుడు ఉన్నాయి ఏంటి? నెక్స్ట్ అదే చెప్దాం అనుకుంటున్నాను, మీ ద్వారా ఇంకా అనౌన్స్ చేపిద్దాము అనుకుంటున్నాము. ఎగ్జిబిషన్ వచ్చేసి మాది ఇప్పుడు May 6th. యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చి 3 years అండి, 3rd యానివర్సరీ. అయితే 6th ఏమైంది, వీక్ మధ్యలో వచ్చింది. కానీ వీక్ మధ్యలో అంటే అందరికి ఆఫీసులు ఉంటాయి, మేబీ ఏదైనా ఎగ్జామ్స్ టైం కదా, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఆ May 6th జరగాల్సిన 3rd యానివర్సరీని May 10th అండ్ 11th, May 10th 11th అది కూడా ఏంటంటే వీకెండ్లో సాటర్డే సండే. ఇంకా ఎవరైనా హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి నేను గుర్తు పెట్టుకుని అడిగానంటే, లాస్ట్ ఇయర్ నేను వేరే పని మీద వచ్చినప్పుడు అనుకోకుండా షూట్ చేసాము. అప్పుడే ఎగ్జిబిషన్ అంతా వాళ్ళు సర్దుతున్నారు చీరలు. నేను అడిగాను, మేడం ఏంటి ఎగ్జిబిషన్ అంటే కొన్ని వెరైటీసే ఉంటాయి కదా అట్లా అంటే, కొత్త స్టాక్ అన్ని పట్టుకొచ్చి ఆల్ వెరైటీస్ తోటి ఆవిడ చేస్తారు ఎగ్జిబిషన్. ఒక్కసారి మనం ఎగ్జిబిషన్లో కొనేసుకుంటే వెరైటీస్ మనకు ఒక సంవత్సరంలో అన్ని పార్టీస్కి వస్తే అందరూ అవి తీసుకురావడానికి కూడా 1 year పడుతుంది. అన్ని ఉంటాయి, లేటెస్ట్ ఉంటాయి. అవును. సో వచ్చినప్పుడు మాత్రం నాకు మీరు డేట్స్ ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆ వీడియో ఇప్పుడు నెక్స్ట్ మీరు అదే చెయ్యాలి. ఏంటి అంటే ఎగ్జిబిషన్ ఎప్పుడు అసలు ఏమేమి వస్తున్నాయి మీరు అందరికి అనౌన్స్ చేయాలి. అది నెక్స్ట్ వీడియో, ఎందుకంటే ఇలా ఒక మాటలో చెప్పటం కాదు, ఏమున్నాయో కూడా చూడాలి కదా. చూస్తే మనం కూడా కొన్ని డబ్బులు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పటి నుంచే ఉంచుకోవాలి. నేను 1 month ముందు ఎందుకు చెప్తున్నాను, ఇప్పటి నుంచి సేవ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అవుతాయి. అన్ని ఎగ్జిబిషన్ వేరు, సునీత గారు వాళ్ళ డిజైనర్ బోటిక్ నుంచి ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ వేరండి. ఈ ఎగ్జిబిషన్ లో ఆల్మోస్ట్ ఈ కోకాపేటలో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు, బాగా చాలా మంది ఉన్నారు. వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ 1 year లో కావాల్సిన డిజైనర్ సారీస్ అన్ని ఎగ్జిబిషన్ లో కొనేస్తూ ఉంటారు. సో మన సబ్స్క్రైబర్లు కూడా మీరు అలా ప్లానింగ్ ఉంటే మీరు విజిట్ చేస్తారనుకోండి, నేను దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక రీల్ పెడతాను. May 10th 11th అన్నారు కదా, May 10th 11th అండి. నేను చాలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మీకు ఏ 9th ఒక రీల్ పెడతాను, నేను గుర్తుపెట్టుకోండి. నేను దాంట్లో లొకేషన్స్ అన్ని కూడా ఇస్తాను. కోకాపేటలోనే ఎక్కడ హాల్ మన ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా మన ఎగ్జిబిషన్ కి వచ్చిన స్టాక్. ఇక్కడికి మనకు ఒక 20 మంది వస్తేనే పట్టరు, అందుకని చెప్పేసి మనది ఆనుకొని శుభం ప్యాలెస్ అని ఉంటుంది. లాస్ట్ టైం ఏం చేసామంటే, లాస్ట్ టైం మీరు ఏదో పని మీద రాలేదు కానీ ఆల్మోస్ట్ ఒక 1 kilometer క్యూ ఉన్నారనమాట. అంత హ్యూజ్ సక్సెస్ అయింది. సో ఈసారి ఏం చేశారంటే అక్కడ 2 floors తీసుకున్నాం, అంటే ఒక ఫ్లోర్ సరిపోవట్లేదు అసలు. సో శుభం ప్యాలెస్ లో, హోటల్ శుభం ప్యాలెస్ అంటే బ్లౌజెస్ అన్ని డిస్ప్లే చేస్తారు. చాలా మంచి ఎగ్జిబిషన్ అండి ఇది. చాలా బ్లౌజెస్ అండి, మెయిన్ సెలబ్రిటీస్ వచ్చి చాలా మంది, తన ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చి తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన 1 year లో దేనికి వెళ్ళాలి, ఎలాంటి బ్లౌజులు అన్ని సెట్ చేసుకుంటారు. మరి మనం కూడా సెలబ్రిటీలే కదా, మనం కూడా మీరు అందరికంటే పెద్ద సెలబ్రిటీస్ అండి. మా సబ్స్క్రైబర్లు అండి, మేం కాదు, మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా పెద్ద సెలబ్రిటీస్ అనమాట. సో మీరందరికీ కూడా అలా డిజైనర్ అంటే హ్యూజ్ కలెక్షన్ కాబట్టి ఇంకెక్కువ ఉంటుంది, మీకు ఎన్ని కావాలంటే అలా చాయిస్. ఇప్పుడు మీరు ఈవెన్ ఇప్పుడు నాదే స్టోర్ ఉంది, ఇప్పుడు నేను వచ్చాను, మీరు చూపిమంటే దీనిలోంచి ఒకటి చూపిస్తాను. కానీ ఇవి అన్ని కూడా టేబుల్ మీద పెట్టి చూపిస్తాను ఆ రోజు. చక్కగా మీకు ఎలా కావాలంటే అలా శుభకార్యాలు ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి ఊరించడం ఎందుకులేండి, ఈ చీరలు నచ్చితే మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా మీకు ఒకవేళ మ్యారేజెస్ ఉంటే డిజైనర్ బ్లౌజెస్ ఇవన్నీ అనుకుంటే మీరు సునీత గారితో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే మనం ఇప్పుడు కొన్ని చూపించాం కానీ అన్ని మనం వీడియోలో చూపించలేం కాబట్టి, సో వాళ్ళు ఏంటంటే కాల్ చేసి నాకు ఒక 1500 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి మన దగ్గర. బొటిక్ అంటే కొంచెం ఎక్స్క్లూజివ్ గానే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒకవేళ నాకు ఈ రేంజ్ లో కావాలమ్మా ఏమన్నా చూపించమంటే మా వాళ్ళు వీడియో కాల్ చేసి కూడా చూపిస్తారు. ఇవి ఒక ఓన్లీ జామ్దాని కాదండి, ఏ చీరలైనా ఈ నెల రోజుల్లో మీకు ఏది కావాలన్నా వస్తాయి. కానీ ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చాక మాత్రం నాకు ఒకసారి డేట్స్ చెప్పండి, నేను మా వాళ్ళకి కూడా 100%. సో సునీతాస్ డిజైనర్ బోటిక్, ఏమనండి సునీతాస్ అనేస్తున్నా కానీ సునీత డిజైనర్ బోటిక్. సో సునీతాస్ డిజైనర్ బోటిక్ లో లేనిదంటూ ఉండదండి. ఒక కొత్తగా సరికొత్తగా మనం కనిపించాలంటే చీరల నుంచి దానికి మ్యాచింగ్ బ్లౌజుల వరకు కూడా చాలా చక్కగా డిజైన్ చేసి మనకి ఇస్తారు.
మీ ఇంట్లో శుభకార్యం ఉన్నా, మీ అమ్మాయికి ఏమైనా మంచి బ్లౌజులు డిజైన్ చేయించుకోవాలన్నా కూడా మీరు వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే అమెరికాలోనే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు లండన్, వేరే వేరే ప్లేసెస్లో. ఎందుకంటే చీరలు వెళుతున్న చీరలు బట్టి నాకు తెలుస్తూ ఉంటుంది, షాపుల వాళ్ళు చెప్తారు. పెళ్ళి అని చెప్పి 13 పట్టు చీరలు, 15 పట్టు చీరలు కూడా కొంటున్నారు. మరి వాటికి బ్లౌజులు డిజైన్ అలా కావాలన్నా కూడా మీరు సునీత గారి సేవ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడే కొనేసుకుంటే హాయిగా అన్నీ చేసి మీకు మన దగ్గరే కొనుక్కోవచ్చు. లేదా మన దగ్గర అందరికి మన చీరలే నచ్చాలని లేదు కదండి. ఈవెన్ వాళ్ళకి బయట ఎక్కడన్నా నచ్చి లేదు బ్లౌజ్ డిజైనింగ్ మాత్రమే రావాలంటే కూడా హ్యాపీగా రావచ్చు అండి. వర్క్ వచ్చేసి 3000 నుంచి స్టార్టింగ్. 3000 నుంచి డిపెండ్ ఆన్. ఇప్పుడు పెళ్లిలో 5 చీరలు ఉంటాయి, 5 అకేషన్స్కి ఒకేలా కట్టుకోరు కదా. వాళ్ళకి ఇది కొంచెం అంటే గ్యాదరింగ్ తక్కువ ఉన్నప్పుడు చిన్న వర్క్ అయినా చాలు. కొంచెం హెవీ గ్యాదరింగ్ పెళ్లిది అంటే పెద్దది, అలా మనము వాళ్ళ బడ్జెట్లో వెళ్తామండి. ఏమి నేను ఇంతనే చేస్తాను అట్లేం లేదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి. 3000 నుంచి వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసిస్తాను. మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే అన్నీ కూడా యూనిక్గా ఉంటాయి. డిజైనర్ బోటిక్ అంటే డిజైనర్ బోటిక్ తగినట్టే ఉంటుంది. మరి మీరు కూడా విజిట్ చేయండి. నేను ఫోన్ నెంబర్, వాళ్ళకి సంబంధించిన ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ పేజ్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఫర్దర్గా ఇంకేం కావాలనుకున్నా కూడా మీరు అవి ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు డైలీ లైవ్స్ చేస్తారు కాబట్టి మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.